రాజ్యాంగాన్ని మార్చే కుట్ర నడుస్తోందన్నారు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మోదీ ప్రభుత్వం సామాన్యుల హక్కులు కాలు రాస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎత్తేసేందుకు సిద్ధమయ్యారన్నారు. అందుకే రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు బీజేపీ 400 సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన జాగో తెలంగాణ యాత్రలో పాల్గొన్నారు ఆకునూరి మురళి. ఐటీఐ మైదానంలో వాకర్స్తో సమావేశమయ్యారు. ప్రధానమంత్రి గారు నేను ఓబీసీ ప్రధానమంత్రిని అని చెప్పుకునే క్రమంలో మేము క్వశ్చన్ చేసింది ఏంటంటే, ఎందుకు మీరు బీసీలకి ఎక్కువ ఉపయోగపడే కులగణన చేయటం లేదు, చేసే వాళ్ళని ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు మీరు బీసీ ముఖ్యమంత్రి బీహార్ నుంచి కులగణన చేస్తే మీరెందుకు ఒక కేంద్ర ప్రభుత్వం తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ల ద్వారా సుప్రీంకోర్టుకి మీరు ఎందుకు అఫిడవిట్లు ఇస్తున్నారు? కులగణన పనికిరాదు, కులగణన చేస్తే కుల వంశేమాలు పెరుగుతాయి, కులగణన వలన ఉపయోగం లేదు, ఇలాంటివి మీరు బీసీలకు బెనిఫిట్ అయ్యే విషయంలో మీరు ఎందుకు ఈ రకంగా బీసీలకు వ్యతిరేకంగా మీరు ఇలాంటి స్టాండ్ తీసుకుంటున్నారని ప్రధానమంత్రిని బీజేపీ పార్టీని మనం అడగాల్సిన అవసరం కనబడుతుంది చాలా క్లియర్గా. అట్లాగే రిజర్వేషన్ సంబంధించి ఎందుకు ప్రధానమంత్రి గారు ఒక 10 రోజుల నుంచే రిజర్వేషన్స్ మేము రద్దు చేయము, రాజ్యాంగాన్ని రద్దు చేయమని ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు? గత 10 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళ రాజ్నాథ్ సింగ్ హోమ్ మినిస్టర్ గారు మేము రాజ్యాంగాన్ని మారుస్తాం అన్నప్పుడు, అట్లాగే అనంతనాగ్ ఎంపీ రాజ్యాంగం మారుస్తాం అన్నప్పుడు, అట్లాగే కొన్ని కోకల రాజకీయ నాయకులు నార్త్ ఇండియా నుంచి రాజ్యాంగం డౌన్ అన్నప్పుడు మరి ఎప్పుడు ఇంతవరకు మోడీ గారు దాని విషయం మాట్లాడినోడు ఇప్పుడు ఎలక్షన్స్లో ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, రాజ్యాంగం ప్రమాదంలో ఉంది బీజేపీ వలన అని గమనిస్తున్నారు, ఓట్లు తగ్గుతాయనే ఉద్దేశంతోనే ఈరోజు మేము రాజ్యాంగాన్ని రద్దు చేయము అనే డైలాగులు, రిజర్వేషన్స్ రద్దు చేయమనే డైలాగులు ఈ మధ్యలో మనకు వినబడుతుంది.